అయితే ఇలాంటి చక్కటి హనుమంతుడు, రాముడు, అమ్మ, శివుడు లాంటి దేవతలు, వేదము చెప్పిన దేవతలు, నిజమైన మంత్రదేవతలు, మంత్రశాస్త్రం యుగాల నుంచి ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని కక్కుర్తులతో అన్య మతాల వైపు వెళ్ళిపోతున్నారంటే ఇది పాప ప్రారంధం అనుకు మనం ఏం చేయాలండి? స్వామి వివేకానంద 1893లో అమెరికా, యూరోప్ దేశాలు పర్యటించి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి తిరిగి 96లో భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని గొప్ప మాటలు చెప్పాడు ఆయన. ప్రపంచమంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు అస్వతంత్రతలో ఉంది భారతదేశం. ఎంత అస్వతంత్రతలో ఉన్నా అన్ని దేశాలు తిరిగి వచ్చిన అనుభూతి చెప్తున్నాను. అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పది, దాని మట్టి గొప్పది, ఇందులో ప్రతి కణం పవిత్రమని చెప్పాడు. ఇది యువత గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అంతేకాదు ఆనాటి భారతీయ యువతకు ఆ మాట చెప్పాడైనా, భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది గొప్ప మాట. అంటే ఇంతవరకు హనుమంతుడి మహిమ, హనుమంతుడి పూజ చెప్పుకున్నాం, కానీ హనుమంతుడి ఆదర్శం ఒకటి చూడాలి మనం. ఒక్కసారి హనుమంతుడి గుణగణాలు పరిశీలించండి. మన పిల్లలు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో లేదో చూడండి. ముందు హనుమంతుడి చిరంజీవి. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు. 2 హనుమంతుడికి దృఢమైన శరీరం, యోగ శరీరం. మనం కూడా అదే కోరుకుంటామని కదండి. అంతేకాదు హనుమంతుడికి తెలివితేటలు అపారం, గొప్ప జ్ఞాని, బుద్ధిమంతుడు, నేర్పరి. తెలివితేటలు 2 రకాలు. అనేక శాస్త్రాలు, గ్రంథాలు అధ్యయనం చేసి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఒకటి, ఇది ఎడ్యుకేషన్ అంటాం. స్వతసిద్ధంగా ఉన్నటువంటి స్పార్క్, ఇంటెలిజెన్స్, అది ఉండాలి. ఈ 2 రకాల తెలివితేటలు. కొందరు శాస్త్రాలు గొప్ప ప్రవీణులే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటూ ఉంటాయి, కానీ వ్యవహారానికి వచ్చేప్పుడు దేనికి పనికిరారు. వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ డబ్బు తప్ప ప్రపంచానికి ఏం పనికిరారు. ఏం లాభం ఉంది ఇక్కడ? కానీ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఎలాగ వాటిని ట్యాకిల్ చేయాలి, వివిధ సందర్భాల్లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి, ఎలా పరిష్కరించాలి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా మానసిక నిబ్బరం కోల్పోకుండా విజయం ఎలా సాధించాలి, ఇది చాకచక్యం, ఇది నైపుణ్యం. అది అసలేం తెలివితేట. అంతేగాని పెద్ద చదువులు చదివారు, గొప్ప ఉద్యోగాలు వచ్చారు, ఏదో ఒక మానసిక సమస్య తట్టుకోలేక చచ్చిపోయాడు. ఏం బతుకులేండి ఇక్కడ. సమస్యలు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కృంగిపోకూడదు. ఆ సమయంలో ఎలా నిలబడాలి, అది తెలివితేటలు. ఆ తెలివితేటలు మా హనుమస్వామి దగ్గర పుష్కలం. ఇక శాస్త్ర పాండిత్యమా హనుమంతునికి తెలియంది లేదు. అనేన బహుదాశ్రుతమని రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు, సర్వశాస్త్ర కోవిదుడు. ఇప్పుడు ఎన్ని గుణాలు లెక్క పెడుతున్నారా? మొదటి చెప్పగానే 3వ చెప్పాడు కూడా, మొదటి 2 వదిలేకండి, అలా పట్టుకురండి. ఇప్పటికి మొదటి చెప్పింది ఏమిటి? దీర్ఘాయువు. 2వది దృఢమైన ఆరోగ్యం, శాశ్వతమైన ఆరోగ్యం. 3వది శాస్త్రజ్ఞానం. 4వది స్వయం సిద్ధమైనటువంటి తెలివితేటలు, బుద్ధిశక్తి. దీనికి తోడు గొప్ప గుణం ఏంటి? మహాయోగి. హనుమంతుడు గొప్ప యోగ శాస్త్రవేత్త, యోగుల్లో గొప్పవాడు. యోగశక్తితో అద్భుతాలు సాధించాడు మహానుభావుడు. యోగశక్తితోనే ఆకాశగమనం చేయగలిగాడు. లేకపోతే చదివేస్తుంటాం కానీ సముద్ర లంఘనం అంటే మాటలా అండి ఇక్కడ. అది ఎలా చేయగలిగారంటే ఇట్స్ నాట్ ఏ మిరాకిల్.